హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ పిండి బిస్కెట్లు ఎలా చేయాలో చూద్దాం. పిండి కలపటానికి ముందుగా 2 గ్లాసుల పిండి తీసుకోవాలి. 1 గ్లాసు షుగర్ తీసుకోవాలి. షుగర్ ఎంత తీసుకున్నామో అన్ని వాటర్ తీసుకొని ముందు షుగరు వాటరు వేడి చేయాలి. కొంచెం మరిగిన తర్వాత ఈ 2 గ్లాసుల పిండిని వేసి కలుపుకోవాలి. మరీ పూరీ పిండిలాగా చపాతీ కొద్దిగా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి. అందులోనే కొంచెము నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చపాతీ ఒత్తినట్టు చపాతీ చేసుకోవాలి. ఇది 4 మడతలుగా అట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ చేసుకుంటే పొరలుగా వస్తుంది. మరీ పలచగా చేసుకోకూడదు, మరీ మందంగా చేసుకోకూడదు. ఇట్లా ఇంత థిక్నెస్గా సరిపోతుంది. ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. బిస్కెట్లు మంచిగా గుల్లగా పొంగుతాయి. ఇట్లా చిన్నపాటి క్యాప్ ఏదైనా చూసి తీసుకొని రౌండ్ షేప్లో ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అన్నీ ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి. పిల్లగాళ్ళు స్కూల్ నుంచో రాగానే తినడానికి మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా మనకి కావలసిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇట్లానే రౌండ్గాని కాకుండా డైమండ్ షేప్లో, స్క్వేర్ షేప్లో అట్లా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని మొత్తం తీసేయాలి. ఇది ఇట్లా తీసేసి తర్వాత మళ్ళీ ఒక ఉండ చుట్టి మళ్ళీ చపాతీ ఒత్తుకోవచ్చు. వేస్ట్ ఏం అవ్వదు. ఇట్లా మొత్తం తీసేసుకోవాలి. మనం చేసి పెట్టుకున్న బిస్కెట్లను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని కళాయి పెట్టుకొని నూనె డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. మనం ఈ చేసే లోపల ఆయిల్ కూడా వేడెక్కుతుంది. ఇట్లా అన్నీ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఆయిల్ కాగి ఉన్నది. మనం ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాం కాబట్టి వేడై ఉంది. వెంటనే నూనెలో వేసేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాక చూడండి ఎలా పొంగుతున్నాయో. అట్లా 4 మడతలు చేసి రౌండ్ చేస్తే ఇట్లా పొరలుగా మంచిగా వస్తాయి. మంచిగా పొంగుతాయి కూడా. మీరు నచ్చితే ట్రై చేయండి. ఇట్లా అన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. హైలో అయితే మళ్ళీ పిండి లోపలిది ఉడకదు, మెత్తగా ఉంటాయి. ఇవి నూనెలోంచి తీసినప్పుడు మెత్తగా అనిపిస్తుంది. కొద్దిగా చల్లబడిన తర్వాత గట్టిగా అవుతాయి. మరి వేయించినప్పుడు మెత్తగా ఉన్నాయి అనేసి బాధపడద్దు. కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అవుతాయి. ఇట్లా అన్నీ వేయించుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా ఎలా పొంగుతున్నాయో, అట్లా మధ్యలో అట్లా ఘాట్లు వస్తున్నాయో. ఇట్లా డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. రౌండ్ షేప్ నచ్చకపోతే ఇట్లా డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. మరీ పలచగా చేసుకోవద్దు, లేదంటే పలచగా చేస్తే సచ్చిగా రావు, ఇరిగిపోతూ ఉంటాయి. ఎంతో ఈజీగా గోధుమ బిస్కెట్లు ఇలా ఇట్లో ఒక ఎగ్ కూడా కలిపి చేస్తారు. కానీ నేను ఎగ్ అట్లా ఏమీ వేయలేదు. ఓన్లీ షుగరు, నెయ్యి వేసి చేసిన. ఇట్లా స్క్వేర్కి కూడా కట్ చేసుకోవచ్చు. మనకి నాకు కావాల్సిన షేపు, నచ్చిన షేపు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇట్లా డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు.
చూడండి సింపుల్గా ఎలా చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి. అంతే, వేడి వేడిగా గోధుమ బిస్కెట్లు రెడీ. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇం